జరిగిన పని పాడింది, జరుగుతున్న పని పాడుతోంది, జరగబోయే పని పాడబోతోంది. పాడింది, వెళ్ళాము వంటి పదాలు జరిగిన పదాన్ని గురించి తెలియజేస్తున్నాయి. ఇలా జరిగిన పనిని తెలిపేదాన్ని భూతకాలం అంటారు. ఆడుతున్నాడు, ఎక్కుతూ ఉంది వంటి పదాలు జరుగుతున్న పనిని తెలియజేస్తాయి. వర్తమానం అంటే ప్రజెంట్, భవిష్యత్తు కాలాన్ని ఫ్యూచర్. కింది వాక్యాలు చదవండి, క్రియాపదాలను సరైన పట్టికలో రాయండి. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. వర్తమాన కాలం. సింధుజ పాట పాడింది. భూతకాలం. రవి మామయ్య రేపు కొత్త బట్టలు తెస్తాడు. భవిష్యత్తు కాలం. కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతున్నది. వర్తమాన కాలం. మేము నిన్న సినిమాకు వెళ్ళాము. భూతకాలం. నానమ్మ వచ్చే సోమవారం శ్రీశైలం వెళ్తుంది. భవిష్యత్ కాలం. జోసెఫ్ రేపు విశాఖపట్నం వెళ్తాడు. భవిష్యత్ కాలం. రమణి సినిమా చూసింది. భూతకాలం. హర్షిత పాఠం చదువుతున్నది. వర్తమాన కాలం. ఖాదర్ కథ రాశాడు. భూతకాలం. మణిమేకల ముగ్గు వేస్తున్నది. వర్తమాన కాలం. రాబర్ట్ రేపు ఇంటికి రంగులు వేస్తాడు. భవిష్యత్తు కాలం. చందన్ కథల పుస్తకం చదివాడు. చందన్ కథల పుస్తకం చదువుతున్నాడు. చందన్ కథల పుస్తకం చదువుతాడు. పై వాక్యాలలోని మొదటి కాలంలో చదివాడు అనే పదం జరిగిపోయిన పనిని సూచించే క్రియాపదం. రెండవ వాక్యం చదువుతున్నాడు అనే పదం జరుగుతున్న పనిని సూచించే క్రియాపదం. మూడో వాక్యంలో చదువుతాడు అనే పదం జరగబోయే పనిని సూచించే క్రియాపదం. అంటే వాక్యాల్లో కాలాలను బట్టి క్రియాపదాల రూపాలు మారుతూ ఉంటాయి. జరిగిపోయిన కాలం దీన్ని భూతకాలం అంటారు. జరుగుతున్న కాలం దీన్ని వర్తమాన కాలం అంటారు. జరగబోయే కాలం దీన్ని భవిష్యత్తు కాలం అంటారు. అంటే వాక్యాల్లో కాలాలను బట్టి క్రియాపదాల రూపాలు మారుతూ ఉంటాయి.